ఎస్ఐఆర్ పై నియోజకవర్గాల వారీగా సీఎం పీసీసీకి రిపోర్ట్ అందింది. ఎస్ఐఆర్ ని 52 నియోజకవర్గాలు బాగా పనిచేస్తున్నాయి. ఈ నియోజకవర్గాలు ఎమ్మెల్యేలు బీఎల్ఏలని అభినందించారు. పర్వాలేదన్న స్థాయిలో మరో 42 నియోజకవర్గాలున్నాయి. 21 నియోజకవర్గాల్లో కొన్ని బాగా పనిచేయడం లేదని అసంతృప్తిని వ్యక్తం చేశారు సీఎం రేవంత్ రెడ్డి. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ 4 నియోజకవర్గాల్లో అసలు పనే చేయట్లేదన్న రిపోర్ట్ రావడంపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. నేతలంతా కూడా ఎస్ఐఆర్ ని చాలా సీరియస్ గా తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి మరొకసారి హెచ్చరించారు. ఆగస్టు 3 వరకు అసలు ఎవరు గాంధీ భవన్ వైపు అడుగు కూడా పెట్టదంటున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి విజయ్ మనకు లైవ్ లో అందిస్తారు. విజయ్, ఇంకా ఎలాంటి ఆదేశాలు ఇచ్చారు సీఎం రేవంత్? ఈరోజు ఉదయం 11 గంటలకు ప్రారంభమైన ఎస్ఐఆర్ పైన జూమ్ మీటింగ్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటుగా మీనాక్షి నటరాజన్, పీసీసీ మహేష్ గౌడ్, వీళ్ళతో పాటు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు అందరూ కూడా పార్టిసిపేట్ చేశారు. చాలా స్పష్టమైన ఆదేశాలు ముఖ్యమంత్రి రెండోసారి ఇచ్చారు. గతంలో 15 రోజుల క్రితం కూడా ఇదే రకంగా ఎమ్మెల్యేలు ఎవరైతే నియోజకవర్గాల స్థాయిలో ఎస్ఐఆర్ పైన యాక్టివ్గా లేరో వాళ్ళ ప్లేస్లో వేరే వాళ్ళు నియమిస్తామని చెప్పారు. ఈరోజు ముఖ్యమంత్రి ఏకంగా ఇంటెలిజెన్స్ ఇచ్చినటువంటి రిపోర్ట్ని అటు మొత్తం నేతలందరికీ కూడా మంత్రులకి, పీసీసీకి, మీనాక్షికి చదివి వినిపించారు. దాదాపు 52 కాన్స్టిట్యున్సీలు, మొత్తం 52 నియోజకవర్గాలు ఎస్ఐఆర్ పైన ఇప్పటివరకు బాగా పనిచేస్తున్నాయి. 42 నియోజకవర్గాలు పర్వాలేదు అనిపిస్తున్నాయి. 21 నియోజకవర్గాలు ఇంకా పనిచేయాల్సి ఉంది. అసలు 4 నియోజకవర్గాలు ఎస్పెషల్లీ ఆలంపూర్, ఆర్మూర్, ఆసిఫాబాద్, బహదూర్పుర, ఈ 4 నియోజకవర్గాల్లో కనీసం ఇప్పటివరకు ఒక ఎస్ఐఆర్ మీటింగ్కి సంబంధించినటువంటి మీటింగ్ జరగలేదు. చాలా దారుణంగా ఈ 4 నియోజకవర్గాల పరిస్థితి అంటూ కూడా ముఖ్యమంత్రి రిపోర్ట్ పెట్టుకొని పీసీసీ మీనాక్షి ముందే ఎమ్మెల్యేలందరూ కూడా సీరియస్గా వార్నింగ్ ఇచ్చారు. అయితే గాంధీ భవన్ చుట్టూ నేతలంతా కూడా నామినేటెడ్ పదవుల కోసం, కార్పొరేషన్ పదవుల కోసం అందరూ తిరుగుతున్నారు. పార్టీకి సంబంధించి ఎస్ఐఆర్ అనేది కాంగ్రెస్ హైకమాండ్ అత్యంత సీరియస్గా తీసుకుంది. పశ్చిమ బెంగాల్లో ఏకంగా చాలా పెద్ద ఇష్యూ జరిగింది. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో చాలా చోట్ల కూడా ఎస్ఐఆర్ పైన కాంగ్రెస్ పార్టీ చాలా సీరియస్ యాక్షన్ ప్లాన్ చేసింది. సో తెలంగాణలో ఎస్పెషల్లీ ఆగస్టు 3వ తేదీ వరకు కూడా ఈ సమయం పొడిగించింది. కాబట్టి మరి ఈ సమయాన్ని కూడా పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాలి. ఎవరు కూడా బీఎల్ఏలకు, లోకల్ ఎమ్మెల్యేలు సహకరించాలి. బీఎల్ఏలకు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ అన్ని కూడా ఏవైతే క్లియర్ గా ఉండాలి. బాగా పనిచేసిన 100 మందికి రాహుల్ ని కలిసే అవకాశం కల్పిస్తాను, ఏంటి వాళ్ళని ఎంకరేజ్ చేసి మరింత సమర్థవంతంగా పనిచేయడం కోసం ఈ ఆఫర్? ఖచ్చితంగా 100 మందికి అవసరమైతే రాహుల్ గాంధీతో కలిసి ఫోటో దిగే ఛాన్స్ ఇస్తానంటూ కూడా చెప్పారు. అంటే ఎమ్మెల్యేలకి, మంత్రులకి చాలా సీరియస్గా చెప్తున్నారు. ఇది రెండవసారి సీఎం ఎస్ఐఆర్లో సీరియస్గా పార్టిసిపేట్ చేయడం. ఎందుకంటే ఆయన ముందు చెప్పిన రిపోర్ట్స్ ఇప్పటివరకు చదివిన అయితే ఉన్నాయి. 52 కాన్స్టిట్యున్సీల్లో అద్భుతంగా పనిచేస్తున్నారు. మిగతా వాటిలో అసలు ఇంకా కొన్ని కాన్స్టిట్యున్సీల్లో, తెలంగాణ వ్యాప్తంగా 4 కాన్స్టిట్యున్సీల్లో ఇంకా ఎస్ఐఆర్ పైన 1-2 మీటింగ్ కూడా జరగలేదనేది ఆయన చెప్తున్నారు. కాబట్టి ఈ బీఎల్ఏలకు సంబంధించి ఎవరైతే పూర్తి స్థాయిలో ఈ మొత్తం ఓటర్కి సంబంధించిన ప్రక్రియలో ఎవరైతే యాక్టివ్గా ఉంటారో 100 మందిని సెలెక్ట్ చేసి అవసరమైతే రాహుల్ గాంధీతో ఫోటో కూడా తీసుకెళ్తామని చెప్తున్నారు. కాబట్టి దీంట్లో అందరినీ కూడా అన్ని నియోజకవర్గాలకు సంబంధించి ఎమ్మెల్యేలకు అయితే కొంత సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. ఎస్పెషల్లీ ఇన్ఛార్జ్ మంత్రులు కోఆర్డినేట్ చేయాలి. ఎమ్మెల్యేలు పబ్లిక్ అంటే ఏదైతే గ్రామాల్లో కావచ్చు, వాళ్ళ నియోజకవర్గాలు బిజీ ఉన్నప్పుడు కూడా బీఎల్ఏలు ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్ ఖచ్చితంగా ఫాలో చేయాలి. ఎవరు కూడా, ఎందుకంటే చాలా వరకు కార్పొరేషన్లో నామినేటెడ్ పదవులందరూ కూడా త్వరలో నింపబోతున్నారు. కాబట్టి ఎవరు కూడా గాంధీ భవన్కి వచ్చి నేతల చుట్టూ తిరిగి అక్కడ టైం వేస్ట్ చేసుకోవచ్చు. ఎస్ఐఆర్ పైన చాలా సీరియస్ యాక్షన్ ప్లాన్ ఉంది. కాబట్టి 30వ తేదీన మళ్ళీ జూమ్ మీటింగ్లో పాల్గొంటాం. అప్పుడు మరొకసారి లిస్టు కూడా దాన్ని చదువుతాను. ఖచ్చితంగా నియోజకవర్గాల ఏవైతే బాగా చేస్తున్నారో వాళ్ళందరూ కూడా సెలెక్ట్ చేసి ఆ బీఎల్ఏస్తో ఎవరైతే పని చేయించారో ఆ ఎమ్మెల్యేని, ఆ బీఎల్ఏస్ని వెంట పెట్టుకొని రాహుల్ గాంధీతో ఫోటో కూడా దిగిపిస్తానని చెప్పారు. కాబట్టి అందరిలో ఉత్తేజం నింపడంతో పాటుగా ఎస్ఐఆర్ పైన పూర్తిస్థాయి యాక్టివ్ చేయడం కోసం ముఖ్యమంత్రి ఆ కామెంట్ చేశారు. ఇంకొక కీలకమైన కామెంటు, మంత్రులు, ఇన్ఛార్జ్ మంత్రులందరూ కూడా ఫోకస్ చేయాలి. ఎమ్మెల్యేని కింది స్థాయి వరకు బీఎల్ఏలతో కనెక్ట్ చేయాల్సిన బాధ్యత మంత్రులదే అనే విషయం చెప్పారు. దాంతోపాటు ఆగస్టు 3వ తేదీ వరకు ఎవరు గాంధీ భవన్ రావద్దు. గాంధీ భవన్కి వచ్చి నామినేటెడ్ పదవుల కోసం, కార్పొరేషన్ పదవుల కోసం ఎవరు కూడా వెంటపడద్దు. ఆగస్టు 3 వరకు గాంధీ భవన్ ఎవరు రావద్దు అనేది ముఖ్యమంత్రి చాలా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. కాబట్టి ఎస్ఐఆర్ పైన పార్టీ ఎంత సీరియస్ ఉందనేది ముఖ్యమంత్రి కామెంట్స్ బట్టి అర్థం చేసుకోవచ్చు. రైట్ విజయ్, థ్యాంక్ యూ.